మనం 1వ తరగతి వరకు వస్తే 1వ తరగతి తెలుగు ఇప్పుడు ఈ పుస్తకం 2011లో పబ్లిష్ అయింది. ఈ పుస్తకం ప్రవేశపెట్టేటప్పటికి ఇదొక సంచలనం. ఎందుకంటే మనం చిన్నప్పుడు మనం చదువుకున్నాం, అలా కొన్ని దశాబ్దాలు అక్షర పద్ధతిలో చదివాం మనం. అంటే అమ్మ, ఆవు, ఇలా ఈ అక్షరం మాత్రమే మనం చెప్తాం. అలా మనం కొన్ని దశాబ్దాల పాటు ఈ అక్షర పద్ధతిలో మనం బోధించడం జరిగింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ 2011లో పద పద్ధతి అనేటటువంటి ఆ పద పద్ధతిలో ఈ పుస్తకాన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. పద పద్ధతి వచ్చేటప్పటికి ఏం చేశాడంటే పలక, పడవ, ఉడత, ఈ రకంగా ఈ పద పద్ధతులకు వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఈ పదంలో ఉన్నటువంటి అన్ని పదాలని నేర్పిస్తాం. అప్పుడు అమ్మ, ఆవు అంటే అక్షరాలు మాత్రమే, మొదటి అక్షరం మాత్రం, ఒక అక్షరం మాత్రమే నేర్పేవాళ్ళని. అయితే ఈ పద పద్ధతి వచ్చిన తర్వాత చాలామందికి ఈ పద్ధతి మొదట అర్థం కాక దీన్ని ఎవరూ కూడా ఆమోదించలేదు. ముందు ఆఖరికి ఒక దినపత్రికలో కూడా హెడ్లైన్స్ వచ్చింది ఏంటంటే అమ్మ పోయి పలక వచ్చే డామ్ 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 అనేటటువంటి, అంటే కొంత వ్యతిరేకత దీని మీద. ఏంటంటే అక్కడ మనం వర్ణమాలలో మొదటి అక్షరం నుంచి వెళ్తున్నాం, ఆ అని చెప్పేసి. పలక, పడవ అంటే వరుస క్రమం లేదు ఇక్కడ. ఇలా రకరకాల కారణాలతో అక్కడ కొంత వ్యతిరేకత మొదట్లో వ్యక్తమైంది. అనేక చర్చోపచర్చలు జరిగిన తర్వాత ఈ పుస్తకం బెస్ట్, ముందున్నటువంటి అక్షర పద్ధతి కన్నా ఇది చాలా బెస్ట్. ఎందుకంటే అక్కడ అక్షర పద్ధతిలో అమ్మ అనే దాంట్లో ఒక అక్షరమే నేర్పుతున్నాం, కానీ ఇక్కడ పలక అనే దాంట్లో 3 అక్షరాలు నేర్పుతున్నాం. తర్వాత వర్ణమాల వరుస క్రమం మొదటి నుంచి ఏం చెప్పకపోయినప్పటికీ కూడా ఈ పాఠాలు మొత్తం పూర్తి అయ్యేటప్పటికి 27 పాఠాలు పూర్తి అయ్యేటప్పటికి వర్ణమాల, గుణింతాలు కూడా మొత్తం కవర్ అవుతున్నాయనే ఉద్దేశంతో దీన్ని అందరూ కూడా ఆమోదించడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన పుస్తకం. అయితే దీని తర్వాత ఒక 2 పుస్తకాలు మారినట్టున్నాయి. ఏది మారినా దీన్ని బేస్ చేసుకునే మారాలి. అవన్నీ కూడా పాఠాలు తయారు చేయవలసి వస్తుంది. కనుక నేను ఈ మొదటి బుక్నే నేను తీసుకోవడం జరిగింది. మొదట మనం పలక అనేటటువంటి పాఠం ఏ విధంగా చెప్పాలనే దాని గురించి చేద్దాం. ఇక మొదటి పాఠం పలక అనేది మన పిల్లలకి బోధించడానికి దీనికి సంబంధించినటువంటి వినడం, మాట్లాడటం, చదవడం, రాయడం అనేటటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మొదట్లో ఉంటాయి. మనం ఈ పలక పాఠం పరిచయం చేయడానికి పిల్లల్ని ఏమడుగుతాం అంటే తరగతి గదిలో మీరు ఉపయోగించే వస్తువుల పేరు చెప్పమంటే వాడు పుస్తకం, పలక, బలపం, పెన్సిలు, కలము, ఇలా రకరకాలన్నీ చెప్తాడు. ఇవన్నీ చెప్తాడు. అప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ గేయం లేదు, పలక అనే దాన్ని మనం రౌండ్ చేయిస్తాం. అంచేత పలక అనేటటువంటిది కొంత అవగాహన ఉంటుంది కనుక దాన్ని మనం ఏం చేస్తామంటే మొదట బోర్డు మీద పలక అనేటటువంటి దాన్ని పరిచయం చేస్తాం. తర్వాత దీన్ని వినడం, మాట్లాడటం, చదవడం, రాయడం వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే ఈ పలకని డాట్స్ తోటి చుక్కలు కలుపుతూ రాయమంటాం. సంక్రాంతికి ముగ్గులు పెట్టేటప్పుడు చుక్కలు పెట్టి వాటిని కలుపుతూ ముగ్గులు వేస్తారు. అదేవిధంగా మనం ఈ అక్షరాలను కూడా చుక్కలు. అయితే ఇక్కడ వరవడి అనేది చాలా ముఖ్యం.
పిల్లలతో రాయించేటప్పుడు వరవడి చాలా ముఖ్యం. ఎందుకంటే ముందు సున్నా ఇక్కడి నుంచి ఎలా చుట్టిస్తాం. ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్, ఇది థర్డ్ స్టెప్. అంటే ముందు సున్నా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి రాయమని చెప్పాలి. ఇది రెండో స్టెప్, ఇది మూడో స్టెప్. మనం చెప్పకపోతే వాడు రాంగ్ మెథడ్లో దిద్దే అవకాశాలు ఉంటాయి, రాసే అవకాశాలు ఉంటాయి. అలా రాయడం వల్ల రాత సరిగ్గా రాదు, గుండ్రంగా రాదు, అందంగా రాదు. సరికదా వాడు స్పీడ్గా కూడా రాయలేడు. వాడు అందంగా స్పీడ్గా రాయాలంటే వరవడి మనం చెప్పాలి. ఇది లా అనే అక్షరం ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. కా అనే అక్షరం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి రెండు స్టెప్లో, ఇది ఒక స్టెప్లో అయిపోతుంది. ఇది ఇక్కడి నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇది ఒకటో స్టెప్, ఇది రెండో స్టెప్. ఈ విధంగా మనం ప్రతి పాఠానికి కూడా ఏ విధంగా రాయాలనేటటువంటి వరబడి చెప్పడం చాలా ముఖ్యం. కనుక ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్, ఇది ఇది థర్డ్, ఇది ఒక స్టెప్లోనే అయిపోతుంది. ఈ కా రెండు స్టెప్పులు అవుతుంది. ఇక ఈ పలక మీద వచ్చేటటువంటి ఈ మూడు అక్షరాలతో పదాలు మనం నేర్పించాలంటే ఏం చేస్తామంటే జనరల్గా దీనికి ఒకటో నెంబర్ అని ఇస్తాం, దీనికి రెండో నెంబర్ అని ఇస్తాం, దీనికి మూడో నెంబర్ అని ఇస్తాం. ఇచ్చి ఒకటవ అక్షరం పేరేంటి అని అడుగుతాం. రెండవ అక్షరం పేరేంటి? ఒకటవ అక్షరం అంటే పా అని చెప్తాడు, రెండవ అక్షరం పేరేంటంటే లా అని చెప్తాడు, మూడవ అక్షరం పేరేంటంటే కా అని చెప్తాడు. ఇప్పుడు మనం 3, 2 అక్షరాలు కలిపితే ఏమవుతుంది అని అడుగుతాం. అంటే 3 అంటే 3 కా, 2 అంటే లా, 3, 2 కలిపితే కళ అవుతుందని చెప్తాడు. మరి 3, 2 ఒకటే కలిపితే ఏమవుతుందంటే 3 అంటే కా, 2 అంటే లా, 1 అంటే పా, కలప. ఈ రకంగా మనం బోర్డు మీద చెప్పడం వల్ల కొంత అవగాహన అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ మనం ఇప్పుడు అక్కడ ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి, వాటితో చెప్పినట్లయితే మనం తప్పనిసరిగా వాడికి బాగా అవగాహన అయ్యే అవకాశం ఉంది. ఆ ఫ్లాష్ కార్డ్స్తో 3 అక్షరాల పదాలని ఎన్ని రకాలుగా చేయొచ్చన్నది కూడా మనం నేర్పచ్చు. అంచేత ఈ విధంగా రాయడం వరవడి నేర్పాలి. ఈ రాసి ముందు మనం ఇక్కడ వర్ణమాలలో కూడా దీన్ని గుర్తింపు చేయాలి. పా, లా, కా. ఈ విధంగా మనం వర్ణమాలలో గుర్తించిన తర్వాత అప్పుడు ఇవే కార్డుల్ని అక్కడ టిఎల్ఎం బోర్డులో పేర్చమని చెప్తాం. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఇందులో వర్ణమాలకు సంబంధించిన అక్షరాలు కొన్ని ఏర్పాటు చేస్తాం. వీటిల్లో వాడు పలక అనే దాన్ని తీయాలి. ఇదిగో పా అక్షరం ఇక్కడ ఉంది, లా వెతుక్కుంటాడు, లా ఎక్కడుందని. లా చివర ఉంది, కా. ఈ విధంగా పిల్లాడిని అక్కడున్న అక్షరాల్లో మనం పలక నేర్పుతున్నాం కనుక ఈ పలకని తీయమని చెప్పాలి. ఇప్పుడు మనం మొదటి అక్షరం పా, రెండోది లా, మూడోది కా. మనం ఈ మూడవ అక్షరాన్ని మొదట చేరుస్తున్నాం, మొదటి అక్షరాన్ని 3గా చేరుస్తున్నాం. ఇప్పుడు ఏమైందని అడుగుతాం. పలకల్లో ఇప్పుడు ఏమైందంటే కలప అయింది, పలకల్లా కలపైంది. ఇప్పుడు మళ్ళీ ఈ పాన్ తీసేసి మళ్ళీ ఇదే కాని ఇక్కడ చేరుస్తున్నాం.
ఏమవుతుందంటే వాడిని అడిగితే కలక అవుతుందని చెప్తాడు. కలక తర్వాత ఇది తీసేసాం, ఏమైంది అంటే రెండు మూడు రెండు అక్షరాలు ఏమయ్యాయి, కళ అయ్యాయని చెప్తాడు. తర్వాత ఇదే అక్షరాన్ని 2 సార్లు కనుక మనం పేర్చినట్లయితే కలకల. మళ్ళీ దీన్ని ఎలా చేసినట్లయితే లకలక. పక పక. అంటే ఈ విధంగా పలక అనేటటువంటి 3 అక్షరాలతో మొత్తం 7 పదాలు తయారు చేయొచ్చు అనేటువంటి వాడికి తెలుస్తుంది. అది చూద్దాం ఇప్పుడు బోర్డు మీద రాసి. స్టార్ట్ చేయండి. పలక 1 2 3 అక్షరాలని మనం పెడుతున్నాం. తర్వాత 3వ అక్షరాన్ని మొదట తీసుకొస్తున్నాం, 2 అలాగే ఉంచుతున్నాం, 1వ అక్షరాన్ని చివరి రాస్తున్నాం. కలప అయింది. మళ్ళీ 3వ అక్షరాన్ని తీసుకొచ్చి 2వ అక్షరాన్ని రాసి మళ్ళీ 3వ అక్షరాన్ని రాస్తాం, కలక. ఇప్పుడు 3 2 అక్షరాలు మాత్రమే రాస్తాం, కళ. మళ్ళీ రెండాటిని 2 సార్లు రాస్తాం, కలకల. మళ్ళీ వీటిని మొదట తీసుకొస్తాం, లకలక, పక పక. ఇవన్నీ మనం పిల్లలతోనే చేస్తాం. ఆ పలకపాఠంలో దీన్ని రౌండ్ చేయించేది, మళ్ళీ అక్కడి నుంచి ఫ్లాష్ కార్డులో అక్షరాలు తీసుకొచ్చి దాంట్లో అమర్చేది. ఆ 3 అక్షరాలతో ఎన్ని పదాలు చేయొచ్చు వాళ్ళతోనే చేయిస్తాం. తర్వాత ఇక్కడ వాళ్ళతోనే రాయిస్తాం. ఈ విధంగా మనం యాక్టివిటీస్ చేయించడం వల్ల వీళ్ళకి సులువుగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంది.